దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ, పత్రికా విలేకరులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు నేను వచ్చింది జన చైతన్య యాత్రలో భాగంగా పార్టీ నిర్వహించే కార్యక్రమంలో చోడవరంలో భాగస్వామి కావడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు చూస్తే ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వ పరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా అదే మరిగా ప్రజలలో మమేకం కావాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఎన్నికలప్పుడు కార్యకర్తలు వెళ్ళారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఎన్నికల హామీల్ని ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చెప్పారు. అదేవిధంగా మనం ఒక జవాబుదారీ ప్రభుత్వాన్ని ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేశాం, ఏం చేయబోతున్నామో ఎప్పటికప్పుడు చెప్పి వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చోడవరానికి వచ్చాను, మొత్తం రోడ్డంతా నడిచాను, మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అంత అభిమానం చూపించారు. చోడవరం తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అంత ఆదరణ చూపించిన మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఏదైతే రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు హామీలు ఇస్తాం, అదే మరిగా మీకు సమస్యలుంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీకు అండగా నిలబడతాం. అదే మరిగా ఎన్నికలు అయిన తర్వాత ప్రజలందరూ ఆశీర్వదిస్తే ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వస్తానే అటు ప్రజలకు చేసే పనుల్ని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. నేను కార్యకర్తలందరికీ నేను ఒకటే కోరుతున్నా, మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రజల ఆదరణ చూశాం. ఏ ఊరుకు పోయినా తెలుగుదేశం పార్టీ పైన ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఈ పార్టీ యంత్రాంగం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. నేను చూస్తున్నాను, చోడవరం కానీ విశాఖపట్నం కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అన్ని సీట్లు మనమే గెలుస్తాం తప్ప వేరే పార్టీ గెలిచే అవకాశాలే లేవు. దానికి కారణం అన్ని పనులు మనం చేసినప్పుడు, ప్రజాహితం కోసం మనం ముందుకు పోయేటప్పుడు ప్రజలు కూడా మనల గురించి ఆలోచిస్తారు. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2004 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడా లేని అభివృద్ధి చేశాం. రాష్ట్రానికి, అది కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఆదాయాన్ని విపరీతంగా పెంచాం. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మనల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీ, దాంతో మొత్తం నష్టపోయాం. 2004లో మనకు మిగులు కరెంట్ ఉండేది. నేను ముఖ్యమంత్రిని మొదటి రోజు చూస్తే ఈ రాష్ట్రానికి 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతగా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎండాకాలం వస్తే కరెంట్ ఉండేది కాదు. అదే మరిగా వ్యవసాయానికి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియకుండా పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రిని వెంటనే మీరు చూశారు, 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాం. 2 సంవత్సరాల్లో మిగులు కరెంటు సాధించాం. భవిష్యత్తులో కరెంటు కొరత అనే మాట మన రాష్ట్రంలో ఉండదని చెప్పి కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.